హాయ్ వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. లాస్ట్ వీడియోస్లో మనం థర్డ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఆథర్స్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ కోడ్ రూపంలో చూసాం. ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించిన అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్, ఇది ఓల్డ్ బుక్ అండి. ఓల్డ్ బుక్, లాస్ట్ ఇయర్ ఉన్న బుక్, ప్రజెంట్ ద ఫస్ట్ ఫ్లైట్ అనే బుక్ ఉంది. మనకు సిలబస్లో మాత్రం ఈ బుక్ ఇవ్వడం జరిగింది. అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆథర్స్ను ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మోడలేషన్ చూడండి ఒకసారి. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ రిటన్ బై శివ్ ఖేరా. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఖేరా, ఖేలో ఇండియా గేమ్స్ ఉన్నాయి కదా, ఖేలో ఇండియా గేమ్స్, అందులో గెలుపోవటము సహజమే అంటే దీనికి లింక్ వేసుకోండి. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అంతేనా? సక్సెస్ స్టోరీ వెనకాల ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయని ఇట్లా కోడింగ్లా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూడండి. ఐ విల్ డూ ఇట్ సుధామూర్తి. ఈ పోయం రాసింది ఎవరు? సుధామూర్తి. ఈజీ గుర్తుపెట్టుకోండి. సుధామూర్తి పని రాక్షసురాలు, ఎప్పుడైనా పని చేస్తూనే ఉంటుంది. ఐ విల్ డూ ఇట్, వర్క్ మైండెడ్ బాగా. సుధామూర్తి. ద డియర్ డిపార్టెడ్, ఇది 1 యాక్ట్ ప్లే, ఇది ఒక ప్లే. ద డియర్ డిపార్టెడ్ రిటన్ బై విలియం స్టాన్లీ హాంప్టన్. విలియం స్టాన్లీ హాంప్టన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ద డియర్ డిపార్టెడ్. మనకు తెలిసిన వాళ్ళు వదిలిపెట్టిపోతుంటే మనం ఏం చేస్తాం? హగ్ ఇస్తాం. హగ్ 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 హగ్, ఇలా గుర్తుపెట్టుకోండి. విలియం స్టాన్లీ హాంప్టన్. ద డియర్ డిపార్టెడ్ రిటన్ బై ద బ్రేవ్ పాటర్. ద బ్రేవ్ పాటర్ రిటన్ బై మార్గరెట్ సీక్. సీక్ సీక్, మీరు సిక్ అని గుర్తుపెట్టుకోండి. ఎలా సార్ అంటే బ్రేవ్ పాటర్, పాటర్ పాటర్ పాపం బాగా కష్టపడి సీక్ అలసిపోయినాడని గుర్తుపెట్టుకోండి. సిక్ అయినాడు, బాగా సిక్ అయినాడని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ద జర్నీ. ద జర్నీ లెసన్ రిటన్ బై యోషే డోర్జే తాంగ్చి. యోషే డోర్జే తాంగ్చి. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇది చాలా కష్టంగా ఉంది. జర్నీ వేసేటప్పుడు డోర్జే డోర్లో నుండి తొంగి చూడరాదు. జర్నీ వేసేటప్పుడు డోర్లో నుండి తొంగి చూడరాదు. బస్సు అయినా సరే, ఇక్కడ నుంచి అయినా సరే. ద జర్నీ రిటన్ బై యోషే డోర్జే తాంగ్చి. రైట్, ట్రాన్స్లేటెడ్ బై, ఇది ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే డిపి నాథ్. నెక్స్ట్ చూడండి. వన్స్ అపాన్ ఏ టైమ్ పై రిటన్ బై గ్యాబ్రియల్ ఒకారా. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? వన్స్ అపాన్ ఏ టైమ్ ఒక మనం అనగనగా ఒక రాదు అంటాం కదా, దాని ఇంగ్లీష్ ఏమంటాం? వన్స్ అపాన్ ఏ టైం ఏ కింగ్ అంటాం. సగం ఇంగ్లీషు సగం తెలుగు గుర్తుపెట్టుకోండి. వన్స్ అపాన్ ఏ టైం అనగనగా ఒక రాజు ఏ సంథింగ్, ఒక రా ఏదైనా గుర్తుపెట్టుకోండి. అనగనగా ఒక అని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వాట్ ఈజ్ మై నేమ్ రిటన్ బై పి సత్యవతి. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఎవరి పేరైనా అడిగితే ఖచ్చితంగా సత్యంగా నిజమే చెప్పాలి అని గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ మై నేమ్ రిటన్ బై సత్యవతి. దీన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అని అంటే వాడ్రేవ్ విజయలక్ష్మి అండ్ రంగారావు, వీళ్ళిద్దరూ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి. మై చైల్డ్హుడ్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. మనకి ఇది 4th క్లాస్లో కూడా రావడం జరిగింది. మై చైల్డ్హుడ్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ పోయం రిటన్ బై మెడోరా చెవాలియర్. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీరే కామెంట్ బాక్స్లో ఒక చిన్న కోడ్ ఏదైనా, చిన్న లాజిక్ ఏదో తయారు చేయండి. ఓకేనా? తప్పకుండా కామెంట్ చేయండి. సార్ ఏం సార్ 10th క్లాస్లో మనకు ఈ ఆథర్స్ ఉంది, క్లారిటీ ఉంది కదా, అది చెప్పలేదే. అన్నీ చెప్తాం. ఫస్ట్ ముందు ఆ లెసన్ ఆథర్ను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసాం. ఇప్పుడు ఆ ఆథర్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ని మనం చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి. శివ్ ఖేరా ఏం రాశారు మనం గుర్తుపెట్టుకున్నాం. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఖేలో ఇండియా అని మనం గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఎవరు గుర్తుపెట్టుకున్నాం మనం? ఖేలో ఇండియా అని మనం గుర్తుపెట్టుకున్నాం. శివ్ ఖేరా ఈజ్ అన్ ఇండియన్ ఆథర్ ఆఫ్ సెల్ఫ్ బుక్స్ అండ్ యాక్టివిస్ట్. While working in the United States, he was inspired by a lecture delivered by Norman Vincent Peale. ఈ యొక్క లెక్చర్కు ఆయన ఇన్స్పైర్ అయినాడు అండ్ ఫాలోడ్ హిస్ మోటివేషనల్ టీచింగ్స్. ఖేరా హ్యాస్ రిటర్న్ సెవెరల్ బుక్స్ ఇంక్లూడింగ్ యూ క్యాన్ విన్ రిటన్ బై శివ్ ఖేరా. ఖేలో ఇండియా, యూ క్యాన్ విన్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు.
అన్నిటికీ ఒకటే లింక్ చేసుకొని మీకు ఈజీ అవుతుంది. హిజ్ మిషన్ ఈజ్ టు ఎన్జ్యూర్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్. ఆయన యొక్క మిషన్ ఏంటి? టు ఎన్జ్యూర్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్. శివ్ ఖేరా వాజ్ బార్న్ ఇన్ బిజినెస్ ఫ్యామిలీ విచ్ యూజ్డ్ టు హ్యావ్ కోల్ మైన్స్ అట్ కెండువా ఇన్ ధన్బాద్, India. Soon after the nationalization of coal mines by the Indian government, he had to search for his own living. In his early years, he worked as a car washer, life insurance agent, and franchise operator before he became a మోటివేషనల్ స్పీకర్. రైట్, ఈయన గురించి మీరు మేజర్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ విషయం యూ క్యాన్ విన్ అనేది రాశారు. ఆయన యొక్క మిషన్ ఏంటి? టు ఎన్జ్యూర్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్, నెక్స్ట్ చూద్దాం. సుధామూర్తి అది చెప్పాం, మన రాక్షసురాలని ఐ విల్ డూ ఇట్, ఏదైనా సరే నేను చేస్తా అంటున్నది. ఈ పోయం రాసింది ఎవరు? ఐ విల్ డూ ఇట్ సుధామూర్తి. ఈమె గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. సుధామూర్తి ద వైఫ్ ఆఫ్ ఎన్ఆర్ నారాయణమూర్తి ఈజ్ an Indian social worker and author. Murthy began her professional career as a computer scientist and engineer. She is the chairperson of the Infosys Foundation. She has founded several orphanages, participated in rural development efforts, supported the movement to provide all Karnataka government schools with computer and library facilities, and established the Murthy Classical Library of India at Harvard University. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆమె ఏం చేసింది? ద మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని ఏర్పాటు చేసింది. మూర్తి ఆల్సో టీచెస్ కంప్యూటర్ సైన్స్. షీ కంపోజ్డ్ ఏ ఫిక్షన్ డోలార్ సాస్. The present story is a selection from one of her most successful stories, How I Taught My Grandmother to Read and Other Stories. ఇక్కడ నుంచి తీసుకోబడింది. How I Taught My Grandmother to Read and Other Stories. ఇది మనకు సంబంధించి మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డోలార్ సోర్స్ సంబంధించి ఇది ఒకటి. అలానే సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఫౌండర్ అని. ఓకేనా? రైట్, ఈ విషయాలు మీరు కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. సుధామూర్తి ఐ విల్ డూ ఇట్ రాసింది ఎవరు చెప్పాలి? సుధామూర్తి. నెక్స్ట్ చూద్దాం మనం. విలియం స్టాన్లీ హాక్టన్ ఏం రాశాడు? ద డియర్ డిపార్టెడ్ అనే 1 యాక్ట్ ప్లేని రాశాడు. ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాం? హాక్టన్ అని హగ్ అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. విలియం స్టాన్లీ హాక్టన్ వాజ్ ఏ ఫేమస్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్. ఈయన ఎవరు? డ్రామాటిస్ట్. హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ రియలిస్టిక్ ప్లేరైట్స్ ఆఫన్ కాల్డ్ ద మాంచెస్టర్ స్కూల్. In every play, he sought to present an idea. He had a remarkable gift for dialogue that is evident in The Dear Departed. The Dear Departed was first produced in Manchester in 1908. 1908 first produced చేయడం జరిగింది. Here, Harton satirizes the degradation of moral values in the British middle classes. Here, Harton ఇక్కడ మేము మెన్షన్ చేశాడు ద డిగ్రేడేషన్ ఆఫ్ మోరల్ వాల్యూస్ ఇన్ బ్రిటిష్ మిడిల్ క్లాస్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది విలియం స్టాన్లీ హాక్టన్ ఈయన యొక్క డ్రామాటిస్టు. రైట్, నెక్స్ట్ ఆథర్ ఏషే డోర్జే థాంగ్చి ట్రాన్స్లేటెడ్ బై డిపి నామ్. ఏం రాసింది ఏంటి? ద జర్నీ. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, కొద్దిగా ఇంపార్టెంట్ ఇతడు. ద జర్నీ వేసేటప్పుడు డోర్లోంచి తొంగి చూడకూడదు. ఏషే డోర్జే తాంగ్చి. చూద్దాం ఇతగాని గురించి. ఏషే డోర్జే తాంగ్చి born in 1952 is a prominent name in Assam literature. ఇది ఒక ప్రముఖమైన పేరు. Though he grew up in poverty, he studied well and entered Arunachal Pradesh civil services and was later elevated to the Indian administrative service. He writes fiction, drama and essays in Assami and English రాశాడితం. ఓకేనా? He has received a national recognition for his novel Mauna Aunt Mukhar Hriday. రాసింది ఎవరు? ఏషే డోర్జే తాంగ్చి. విచ్ వాజ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 2005. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు ఇచ్చిందంటే 2005. మెనీ ఆఫ్ తాంగ్చీస్ నావెల్స్ ఇంక్లూడింగ్ సోనం
deal with the cultural life of Mampa and the షెర్డుక్పెన్ ట్రైబ్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఈయన యొక్క సోనం అనే నావెల్ దేనికి సంబంధించింది? మాంపా అండ్ షెర్డుక్పెన్ ట్రైబ్స్ వీరి యొక్క కల్చరల్ లైఫ్కి సంబంధించిన నావెల్ ఏది? సోనం. రాసింది ఎవరు? ఏషే డోర్జే తాంచి. ఓకేనా? రైట్. ఇది ఈయన యొక్క ఇన్ఫర్మేషన్. గ్యాబ్రియల్ ఒఖారా ఆయన రాసిన లెసన్ ఏంటి? వన్స్ అపాన్ ఏ టైమ్ అని చెప్పా. వన్స్ అపాన్ ఏ టైమ్ అనగనగా ఒక అని వింటున్నాం. రైట్. గ్యాబ్రియల్ ఒఖారా ఈజ్ అన్ ఆఫ్రికన్ పోయెట్. హీ వాజ్ born in 1921 in Nigeria. He was educated at Government College Umuahia. His parents were not rich. He worked as a bookbinder and later as an information officer at Enugu. He also wrote plays, features for broadcasting and became poet outstanding ability. His poems appear regularly in Black Orpheus. He has also written a novel called Voice. బాగా గుర్తుపెట్టుకోండి. వాయిస్ నావెల్ రిటన్ బై గ్యాబ్రియల్ ఒఖారా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది రాసిన నావెల్ ఏంటి? వాయిస్. రైట్. నెక్స్ట్ ఆథర్ చూద్దాం. సత్యవతి ఇవి రాసిన లెసన్ ఏంటి? వాట్ ఈస్ మై నేమ్. ఆల్రెడీ చెప్పాం. మనం ఎప్పుడైతే సత్యంగా చెప్పాలని. ట్రాన్స్లేటెడ్ బై వాడ్రేవు విజయలక్ష్మి అండ్ రంగారావు. రైట్. చూద్దాం. శ్రీమతి పి సత్యవతి ఈజ్ వన్ ఆఫ్ దోస్ రైటర్స్ who have brought feminism to peak in Telugu literature. Though she is a retired English lecturer, she has a great understanding of the Telugu accent and the idiom of the respective region. She is adept in portraying human experience universally. The technique of appealing to the readers by weaving the story wonderfully with a philosophical touch and theological aspect is her forte. She has published 4 anthologies of short stories, 5 novels and collection of essays. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. She has published 4 anthologies of short stories, 5 novels and collection of essays. She has won a number of prestigious awards. This story, What is My Name, is originally published as ఇల్లలకగానే పండగవునా ఒరిజినల్ పబ్లిష్ అయింది. తెలుగు ఇయర్ 1990లో ఈ విధంగా పబ్లిష్ అయింది. అండ్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. మీరు ఈమె గురించి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది. షీ హ్యాస్ పబ్లిష్డ్ 4 anthologies ఆఫ్ స్టోరీస్, 5 novels అండ్ కలెక్షన్ ఆఫ్ ఎస్ఎస్. అంతపాటు వాట్ ఈజ్ మై నేమ్ అనేది ఒరిజినల్లీ పబ్లిష్ అయ్యేలా ఇళ్ళగానే పండగవునా ఎప్పుడు 1990. రైట్. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. మెడోరా చెవాలియర్ ఈయన రాసినది లెసన్ ఏంటి? ఆల్రెడీ చెప్పాము. ఆర్ విల్ ద డ్రీమర్ అవేక్. ఇది ఒక పోయం. రాసింది ఎవరంటే మెడోరా చెవాలియర్. ఈజ్ అన్ 21st century పోయెట్. ఎప్పుడంట? 21st century పోయెట్ అంట. She is a well-known writer of present day. She writes about contemporary themes. In this poem, Or Will the Dreamer Wake, she writes about how animals would become extinct if they are not protected. Animals ను ప్రొటెక్ట్ చేయకపోతే అవి ఎలా అంతరించిపోతాయి దాని గురించి ఈ పోయం. ఏ పోయం? Or Will the Dreamer Wake. రైట్. జాగ్రత్త పెట్టుకోండి. మెడోరా చెవాలియర్. నెక్స్ట్ ఆథర్ చూద్దాం. ఏపీజే అబ్దుల్ కలాం. మై చైల్డ్హుడ్ అని ಹೆಸರು రాసింది ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం వాజ్ బార్న్ ఆన్ 15th October 1931 at Rameshwaram in Tamil Nadu. He was responsible for the evaluation of ISRO launch vehicle program, particularly the PSLV configuration, and for development and operationalization of Agni and Prithvi missiles, and for building indigenous capability in critical technologies through networking of multiple institutions. In his literary pursuit, 4 of Dr. Kalam books, Wings of Fire ఒకటి,
ఇండియా 2020 విజన్ ఫర్ న్యూ మిలీనియం, మై జర్నీ అండ్ ఇగ్నైటెడ్ మైండ్స్. Ignited minds unleashing the power within India have become household names in India and among the Indian nationals abroad. బాగా గుర్తుపెట్టుకోండి ఈయన యొక్క బక్స్ ఇంపార్టెంట్. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 ఏ విజన్ ఫర్ న్యూ మిలీనియం, మై జర్నీ అండ్ ఇగ్నైటెడ్ మైండ్స్ అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ కలాం రిసీవ్డ్ హానరరీ డాక్టరేట్స్ ఫ్రమ్ 30 యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఆయన అవార్డు తీసుకోవడం జరిగింది. హీ వాజ్ అవార్డెడ్ ద కోటెడ్ సివిలియన్ అవార్డ్స్. ఇది కోటెడ్ అంటే ప్రముఖమైన అని, ప్రతిష్టాత్మకమైన అని. సివిలియన్ అవార్డ్స్, పద్మభూషణ్ ఆయనకు 1981లో వచ్చింది, పద్మవిభూషణ్ 1919లో వచ్చింది, అండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న 1997 రావడం జరిగింది. Dr. Kalam became the 11th President of India and 25th July 2002. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి. రైట్, ఇంతటితో మనకు 10th క్లాస్ వరకు మనం పోయట్స్, ఎస్ఐస్ట్, నావలిస్ట్, డ్రామటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేశాం. ఇంకెవరైనా గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో మనకు ఛానల్ డిస్క్రిప్షన్లో మనకు లింక్ ఉంది, జాయిన్ కండి. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఉపయోగించుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.